వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మూగజీవాల కోసం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఏర్పాటు చేయనున్న నీటి తొట్లకు ఎమ్మెల్యే భూమి పూజ. మదనపల్లి, నిమ్మపల్లి, రామసముద్రంలో మండలాల్లో నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం. వృద్ధులకు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ పాషా. మదనపల్లి పట్టణంలో పలు వార్డుల్లో వృద్ధులకు పెన్షన్ల పంపిణీ అందజేస్తున్న ఎమ్మెల్యే. ఈ డీటెయిల్స్ చూస్తే మూగజీవాల కోసం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఏర్పాటు చేయనున్న నీటి తొట్టెలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా. వేసవి కాలంలో పశువులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా నీటి తొట్టెలను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ పంచాయతీ కనుమలో గంగమ్మ ఆలయ సమీపంలో నిమ్మనపల్లి పల్లడం, అదేవిధంగా రాచవేటివారిపల్లి గ్రామం, సముద్రం మండలంలోని కప్పల్లె నందు నీటి తొట్టి నిర్మాణాలకు ఎమ్మెల్యే షాజహాన్ పాషా పూంపు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ పాషా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వేసవిలో నోరు లేని మూగజీవాలను ఆదుకునేందుకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. మదనపల్లి మండలంలో ప్రస్తుతం 49 నీటి తొట్టెలు మంజూరు చేయడం జరిగిందని, ఇక భవిష్యత్తులో కూడా 200 తొట్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకునేందుకు కూడా విధంగా అధికారులు ఆదేశించారు. ఇకైతే వైసీపీ ప్రభుత్వం మనుషులను పట్టించుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనుషులతో పాటు పశువులకు కూడా క్షేమం కోరుకుంటుందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శాన్భజ గారి నాయకత్వం, దయచేసి ఈ డోర్ రాళ్ళ నాయకులు ఈ డోర్ నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శాన్భజ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఫాతిమా తీసుకో, ముందర రామ్మా, నువ్వు చెప్పు ముందు ఫాస్ట్ వచ్చా, నువ్వు వెళ్ళిపోవాలా. ఎట్లా చేయాలి చెప్పు. జై బాబు. నా బ్యానర్ కనపడాలి నా, ప్లీజ్ నా బ్యానర్ తీస్తానప్ప. బాగా బాగుందా? ఏమొచ్చింది నాకు తెలుసు. జై బాబు, జై బాబు. నాయకత్వం, నాయకత్వం. ఇస్తానా అన్నారు సెల్ఫీ రా కార్తీక్ వెన నువ్వు ఆడి వరకు ఫోటో రాలనా. మొలకందిలో ఉన్నా నేను. బండ్లు 100 కిలోమీటర్ స్పీడ్లో పోతున్నాయి. మూడు మళ్ళీ గంగమ్మూడి ఎస్ అన్న
రామా నువ్వేనా ముందర ఫోన్ నాటికి ఫోన్ నాటి ఫోన్ తీసుకోండి వచ్చేయమ్మా వచ్చేయమ్మా ఏడు చూడమ్మా చూడు పెద్దమ్మ చూడండిమ్మా షాజన్ బాషా గారి నాయకత్వం షాజన్ బాషా గారి నాయకత్వం జై తెలుగు వేసవి కాలం వస్తున్నది. వేసవి కాలానికి గుర్తు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఒక అడుగు ముందుకు వెళ్తూ నోరు లేని జీవాలు ఈ ఎండకు తట్టుకోలేక అడవుల్లో కానీ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ సందర్శిస్తుంటాయి. వాళ్ళకు నీటి తొట్లు కట్టి ఒక తాన రోడ్డు వారన పెడితే వాళ్ళ కోసం ఆ నోరు లేని జీవాలు సాయంత్రమో మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆ నీరు తాగి వాళ్ళ గురించి కూడా గుర్తించే గుర్తింపు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం. ఈరోజు మనుషులకే లెక్క చేయలే గత ప్రభుత్వం. మనుషులు భూములు కూడా లెక్క చేసుకోలే, ఆడ కనపడితే ఆ భూములన్నీ మావే అన్నారు. ఇప్పుడు మాత్రము మా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో మనుషులకు పెద్దపీట వేసి సంక్షేమానికి పెద్దపీట వేసి నోరు లేని జీవాలైన వాళ్ళకు కూడా ఎక్కడైనా ఊరు ముందు కాలంలో ఎక్కడ చూస్తే కూడా గ్రామాల దగ్గర ఊరు నుంచి బయట దూరంగా ఒక నీళ్ల తొట్టి ఉంది. ఆవులన్నీ వచ్చి సాయంత్రం వరకు మేసుకొని వచ్చి నీళ్లు తాగేసి ఇళ్ళకు వచ్చింది. ఇప్పుడు అదే ఆనవాయితీగా ఈరోజు దాదాపు నీటి తొట్లు అక్కడక్కడ కట్టిస్తూ దాదాపు మదనపల్లి మండలానికి 40 తొట్లు వచ్చినాయి. 40 తొట్లు సార్లు ఇంకొక 100 తొట్లు కావాలని చెప్పి మన ఏపీడీ గారికి వీళ్ళు చెప్తున్నాను. ఇంకొక 100 తొట్లు శాంక్షన్ ఇస్తే ప్రతి ఊరికి ఒక తొట్టు ఇవ్వాలి. అది అవసరం ఉంది. దాని క్రమంగా తప్పకుండా అన్ని విధాలుగా కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో ఉంటాయని చెప్పి వృద్ధులకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ పాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ ఆదర్శంగా వెల్లడి. ఇక మదనపల్లి పట్టణంలో పాటు నిమ్మనపల్లె అదేవిధంగా రామసముద్రం వడలాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి 1వ తేదీ మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం ఇక మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే షాజహాన్ పాషా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇక నీరుగట్టివారిపల్లి వివేకానంద మున్సిపల్ పాఠశాల వద్ద ఉదయం 8 గంటలకే మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీటీఓ తాజ్ మన్సూరు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ పాషా వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకుంటూ 4,000 రూపాయల పెన్షన్లను వికలాంగులకు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రతా పెన్షన్లను పెంచిన అమౌంట్ను 1వ తేదీలోపే లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలకు తీవ్రంగా నష్టం చేశారని గుర్తు చేశారు. ఇక సూపర్ 6 పథకాలలో 3 ఉచిత సిలిండర్లు అదేవిధంగా రైతు భూముల చట్టాలపై ఆంక్షలు తొలగించడం, పెన్షన్ల పంపు 1వ తేదీలపై అందించడం వంటి కార్యక్రమాలకు అందించిన మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రశంసించి అందుకుంటూ కూడా గుర్తు చేశారు. నాయకులు 7 వరకు ఉన్నారు. 40,000 అక్కడ భారతదేశంలో ఎవరికి ఇంత పెద్ద పెన్షన్ ఇలా ఆంధ్ర రాష్ట్రంలో నిండా గవర్నమెంట్ భద్రంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం. బండ్లు తీయండి మొత్తం ఎండిఓ సార్ ఒక దాంట్లో కూడా. హలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం.
పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. వచ్చేమ్మా ఫాస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. జై బాబు, జై బాబు, జై బాబు నాయకత్వం, శాసన్ బాషా గారి నాయకత్వం, శాసన్ బాషా గారి నాయకత్వం. ఆడుగురు చాలు, ఇడుగురు కదా. ఇక్కడ నుంచి పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈమె మేడం ఉంటారు, ఈమె కూడా డబుల్ డిగ్రీ ఉంటారు. అటు టీచర్స్ అంతా డబుల్ డిగ్రీ ఉంటారమ్మా. ఇప్పుడు ఆడపోతే ఏముంటారు, 10-12 టీచర్ పెట్టింటారు, అంత మాత్రం చదువు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. లేచండి మా ఇట్లా వచ్చాను మా అందరూ. చూడమ్మా చూడమ్మా, 10,000 ఉందా? 10,000 ఇవ్వాలి కదా, ఇంత డిజబిలిటీ ఉంది. తీసుకొని నాకు మా ఇంట్లోనా, మా ఇంట్లోనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీకు డబ్బులు. మా చూడు కరెక్ట్ ఎంత ఉంది ఇది? 4,000. టౌన్లో దాదాపు పెన్షన్ల ప్రక్రియ జరిగింది. పెన్షన్ల పండుగ అని చెప్పాలా. ఎక్కడ పోయి మనుషులకు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తూ ఉంటే వాళ్ళ మొగాళ్ళ పైన ఒక కళ ఉంది. ఈరోజు సొంత బిడ్డలు కూడా ప్రతి నెల 1వ తేదీ డబ్బులు తండ్రులకి ఇవ్వడం లేవాలి, జీతాలు వస్తే కూడా. కాకపోతే ప్రభుత్వం మాత్రం ఒక బాధ్యత తీసుకున్నది. మీరు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 60 లక్షల మంది మీ జీవిత అవసరాలు మా బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకునేస్తారు. ఈ 60 లక్షల మందికి 4,000 పెన్షన్లు దాదాపు ఉన్నాయి, 6,000 పెన్షన్లు ఉన్నాయి, 10,000 ఉన్నాయి. 15,000 ఇచ్చిన వాళ్లకు ముందు పట్టించుకునే వాళ్ళు కాదు. టోటల్ బెడ్ రిడన్ వాళ్ళకు మూల పడిపోయినారు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ 15,000 వస్తానే ఇంటి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా భద్రంగా చూసుకుంటున్నారు. ఎందుకు ఇంటి ఖర్చులు సరిపోయే 15,000 నీతో వచ్చేస్తా ఉంది అన్న పెద్ద ఆయన, ఇంకా నువ్వు మా ఇంటికి నడిపిస్తా ఉండవు, నువ్వు బాగుండాలా, పెన్షన్లు వస్తూ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనుషులే కొంచెం గుర్తిస్తున్నారు. వాళ్ళకి విలువ లేకుండా ఉన్నది సమాజంలో. అటువంటి వాళ్ళకు విలువ ఇచ్చేటట్టుగా తెచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4,000 పెన్షన్ మీకు తెలుసో లేదో, మన ఆంధ్ర రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఆంధ్ర రాష్ట్రం మాత్రమే 4,000, 6,000, 10,000 ఇస్తుంది. ఓల్డేజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, ఈ పెన్షన్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఆదుకునే బాధ్యత మనది. ఈ 60 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ హాలిడే ఉంటే 31వ తేదీ మీకు డబ్బులు మళ్ళా ఎక్కడ కూడా మీకు వెనుకబడలేదు. అందుకోసం మీరు ఇంకా వైసీపీ వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఇవి మాటలు చెప్తారు, ఆ మాటలు మనం నమ్మకూడదు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు. రాష్ట్రంలో ఆర్థికంగా అతలాకుతలంగా మారిపోయింది, ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద పెన్షన్ ఇవ్వడం చాలా కష్టకాలం. అయినా కూడా ప్రభుత్వం బాధ్యతతో ఉంది, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఉన్నారు.
అదే బాధ్యతతో మీరు ప్రజలు కూడా ఉండాలని చెప్పి సవినయం కోరుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని కితాబు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ పాషా స్థానిక బాబు కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎక్కువ శాతం 10వ తరగతి పరీక్షల ఇన్సులేషన్ కోసం వెళ్లడంతో పాటు 6-7 తరగతుల విద్యార్థులను కలిపి ఒకే చోట పాఠాలు చెబుతున్నారని జిల్లా విద్యాధికారి మండలం విద్యార్థి శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఇక అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో 1 డిగ్రీ పొందిన వారు అధ్యాపకులుగా ఉంటున్నారని, అదే ప్రభుత్వ పాఠశాలలో 2 డిగ్రీలు పొందిన నిష్ణాతులు ఉంటున్నారని, దాంతో విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లడానికి దోహదపడుతుందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. చల్లదనం ఉంటుంది. ఇప్పుడంటే కొంచెం ఎండాకాలం సరిపోతుంది కావచ్చు, బట్ డస్క్ అనేది పిల్లలు మ్యాండేటరీ కదా. ఏదైనా కానీ వాళ్ళకి డస్ట్ మాత్రం ఎడ్యుకేషన్ వస్తుంది. ఇద్దరు క్లాస్ ఎట్లా పెట్టి లెసన్ చెప్తామంటే డిస్టర్బ్ అవుతారు కదా. పెన్షన్ కార్యక్రమం భాగంగా అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలుగు ఉర్దూ మీడియం స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో వచ్చింది మనం టీచర్స్ ఇన్విజిలేటర్లుగా బయట వెళ్ళడం వల్ల 6th and 7th క్లాసెస్ మర్జ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే మంచి విద్యాభ్యాసం ఉంది ఇక్కడ. టీచర్స్ వచ్చింది మేము చెప్పాలంటే క్లియర్గా కార్పొరేట్ స్కూల్లో జస్ట్ ఒక సింగిల్ డిగ్రీ టీచర్స్ ఉన్నారు. బట్ వేరాజ్ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చి డబుల్ డిగ్రీ టీచర్స్ ఉన్నారు. చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, చాలా బెస్ట్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినంత సదుపాయాలు మనం ఇచ్చి సరిగ్గా కోఆర్డినేట్ చేసుకుంటే మనము కార్పొరేట్ స్కూల్స్ ఏం పనికిరావు, గవర్నమెంట్ స్కూల్సే బెస్ట్ ఉన్నాయి చెప్తున్నాను. ఎందుకంటే అంత మంచి వసతులు ఉన్నాయి ఇక్కడ. అదే కాకుండా టీచర్స్ బెస్ట్ టీచర్స్ ఉన్నారు. వీళ్లకు మనం సరిగ్గా మనకు కావాల్సినంత మనం టీచర్స్ కోఆర్డినేట్ చేసి సరిగ్గా మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ నుంచి రేపు పిల్లలు ఐఏఎస్కి, ఐపీఎస్కి, గ్రూప్ 1, గ్రూప్ 2కి ఖచ్చితంగా చదువుతారు. వీళ్ళందరూ ఆ స్టేజ్ వెళ్తారు. వీళ్ళకు ఇంగ్లీష్లో గ్రామర్, ఆ ఇంగ్లీష్లో కావాల్సిన మొత్తం స్పోకెన్ ఇంగ్లీష్ అంతా మనం వీళ్ళు డెవలప్ చేస్తే తెలుగు మీడియం పిల్లలు కూడా ఎవరికి సాటి లేకుండా బాధ్యతగా డెవలప్ అవుతారు. నేను సంబంధిత డిఓ గారికి అదేవిధంగా ఎంఈఓ గారికి సూచనలు ఇచ్చి వాళ్ళు తప్పకుండా ఈ స్కూల్స్ బాగా బాధ్యత తీసుకొని కేర్ తీసుకోమని సవాలు కోరుతారు. అప్కాన్ను రద్దు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఇక కాంట్రాక్టు ఏజెన్సీ విధానం వద్దని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పర్యవేక్షిస్తున్న అప్కాన్ను రద్దు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల భాగంగా తమ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానానికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని నమ్మబలికిందని అన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం గద్దెరెక్కిన కూటమి ప్రభుత్వం అప్కాన్ని రద్దు చేసి తిరిగి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఏజెన్సీ విధానాలను తీసుకొస్తామని ప్రకటనలు చేయడం సబబు కాదని అన్నారు. అప్కాన్ను రద్దు చేసి పారిశుద్ధ కార్మికుల జీవితాలతో చెలగాటమాడతానని చూస్తుందని ఇది చాలా దుర్మార్గమని అన్నారు. ఇక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అప్కాన్ను రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. లేని పక్షంలో అంతవరకు అప్కాన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అన్న హామీలని తుంగలో వచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వం గుడ్డిలో కంటే మెల్లమేలు అన్నట్టుగా ఆప్కాస్ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనేటటువంటి విధానం లేకుండా ప్రభుత్వమే ఒక సంస్థని నడిపి ఆ సంస్థ ద్వారా జీతాలు ఇచ్చేటట్టుగా నిర్ణయం చేసి ఆప్కాస్ అని పేరు పెట్టి ఒక సొసైటీ లాగా దాన్ని నడిపి కనీసం కార్మికులకి కొంత ఉద్యోగ భద్రత,
రక్షణ కల్పించేటటువంటి పనిని జరిగింది. ప్రభుత్వ బాధ్యతగా పట్టణాల పరిశుభ్రత అదేవిధంగా నీటి సరఫరా కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసి కేవలం కాంట్రాక్టర్లకి పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆబ్కాస్ను రద్దు చేసి P4 విధానం ద్వారా కాంట్రాక్టర్లకి అప్పగించాలని ఏజెన్సీలకు అప్పగించాలని చెప్పి చర్యలు తీసుకుంటా ఉంది. దీని ద్వారా కార్మికులకి నష్టం చేకూర్చడం, ఉద్యోగ భద్రత లేకుండా పోవడంతో పాటుగా పట్టణాలకి అనుగుణంగా పారిశుభ్రత కానీ నీటి సరఫరా కార్మికుల సంఖ్య కానీ లేకుండా పోతుంది. ఆ రకంగా సమస్యలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. పట్టణాలు పరిశుభ్రంగా ఉండడం అనేది పక్కన పెట్టేసి కనీసం చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కానటువంటి స్థితి వచ్చేయడంతో పాటు కూడా చెత్త తీయాలన్నా భారం, నీళ్లు కావాలన్నా కూడా భారం వచ్చేటటువంటి పరిస్థితి. ప్రతిదానికి ఛార్జీలు చెల్లించాల్సినటువంటి దుస్థితి వస్తుంది. డబ్బులు ఇస్తేనే సౌకర్యాలు అనేటటువంటి విధానం రాబోతుంది. అందువల్ల ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీని మీద భారం పడుతుంది. అందుకని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని CITUగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టణాల అభివృద్ధికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి, కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలి, పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలి. మీకు లేని పక్షంలో కనీసం ఆబ్కాస్లోనైనా కొనసాగించాలి తప్ప ఆబ్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఇది కార్మికులందరినీ కూడగట్టడంతో పాటు ప్రజా ఆందోళనగా CITU మారుతుంది. ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా సమీకరించి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా చేపడతాం. మీకు ఏమాత్రం పట్టణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ఆబ్కాస్ను రద్దు చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా కార్మికులను అట్లాగే కొనసాగించాలి. పట్టణాల విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి, అదేవిధంగా ESI, PF సమస్యలు ఉన్నాయి కార్మికులకి, వీటన్నింటినీ కూడా పరిష్కారం చేసి కార్మికులకి న్యాయం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. లేని పక్షంలో ఇది ఖచ్చితంగా ప్రజాందోళనగా మారుతుందని చెప్పి హెచ్చరిస్తాం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 1వ వార్డు 114 బూత్ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వంశీకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా. అయితే వంశీకృషి మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం కల్పించడం జరిగింది. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మదనపల్లిలో శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతుల మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. చౌడేశ్వరీదేవి ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌడేశ్వరీదేవి జ్యోతి ఉత్సవాలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలు సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇక తొగటి వీర క్షత్రియులు శ్రీ చౌడేశ్వరీదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఇక అనంతరం ఆలయం ముందు ఏర్పాటు చేసిన అగ్నిమండలంలో భక్తులు దిగి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అదేవిధంగా అనంతరము పుష్ప పల్లకిలో ఊరేగిన అమ్మవారు భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. మంగళవారం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఉట్లు తిరణాల సందడి సాగింది. ఇక చౌడేశ్వరీదేవి ఉగాది మహోత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నేనేం తీసుకోలేదు. ఇట్లా కొంచెం ముందర
Lama, bangga bang. Oh, telepon bang. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. మూగ జీవాల కోసం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఏర్పాటు చేయనున్న నీటి తొట్లకు ఎమ్మెల్యే భూమి పూజ. మదనపల్లి నిమ్మపల్లి రామసముద్రంలో మండలాల్లో నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం. వృద్ధులకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ పాషా. మదనపల్లి పట్టణంలో పలు వార్డుల్లో వృద్ధులకు పెన్షన్ల పంపిణీ అందజేస్తున్న ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.